పట్టణ సుందరీకరణ పనుల్లో భాగంగా ప్రధాన కూడళ్లలో చేపట్టిన డివైడర్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. కనీస నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో ఎక్కడికక్కడ ధ్వంసమై కళావిహీనంగా దర్శనమిస్తున్నాయి. ప్రారంభానికి ముందే పగుళ్లు తేలి 3 నాళ్ల ముచ్చటగా మారుతున్నాయి. దీంతో కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా కావడంతో పాటు ట్రాఫిక్ సమస్య జటిలమై వాహనదారులకు ఇటు దుకాణం యజమానులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆదిలాబాద్ పట్టణంలో జనాభా రోజురోజుకు విస్తరించడంతో అదే స్థాయిలో ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా మున్సిపల్ పాలకులు, అధికారులు ప్రధాన కూడళ్లలో సుందరీకరణ పేరుతో అభివృద్ధి పనులు చేపట్టడంతో రోడ్లు ఇరుకుగా మారుతున్నాయి. గాంధీ చౌక్ నుంచి అంబేద్కర్ చౌక్, వివేకానంద చౌక్ నుంచి నెహ్రూ చౌక్, సినిమా రోడ్, అటు అంబేద్కర్ చౌక్ నుండి ఠాకూర్ హోటల్ వరకు రోడ్డు మధ్యలో 3 కోట్ల రూపాయలతో डिवाइडर निर्माण చేపడుతున్నారు. सही देखो, आदिलाबाद में फैक्ट्रियों की जरूरत है, लोगों को काम होना. ये डेवलप करके क्या करें आप? यहाँ से जो बंडिया वाले जो जी रहे रोज, ये बंडिया वालों को जीना हराम कर दिए. ये डिवाइडर डालने की जरूरत ही नहीं ना. असल काम क्या है, पब्लिक को आज काम होना. ये डिवाइडर डाल के आदिलाबाद डेवलप करके क्या करें? डेवलप भी सही नहीं हुआ ना. क्या है, ये गिर रहा, वो गिर रहा, ये गिर रहा. ये अपने जो है TRS की गवर्नमेंट बोल रही हम फोन ये काम करे, वो काम करे. क्या काम करे? कोई काम नहीं करे. काम ये करे कि पब्लिक को परेशान करे और इससे ज़्यादा कुछ भी नहीं करे. जो लोग जो है दुनिया भर के परेशान है. बड़े बड़े दुकाना वालों की दुकानें नहीं चल रहे, इधर की पब्लिक उधर नहीं जा रही, बीच में थोड़ा रास्ता नहीं छोड़े, जैसा कि एक दुकान से दूसरी दुकान को जाना. ये पब्लिक को क्या है, परेशानी है. दुनिया भर की परेशानी कर दी है गवर्नमेंट वाले. इतना बड़ा जो अम्बेडकर चौक को इतना बड़ा राउंड नहीं होना चाहिए, छोटा होना चाहिए. पब्लिक को जीने के लिए होना. असल पब्लिक जिए तो देश अपना तेलंगाना डेवलप होता. पब्लिक परेशान है तो कहाँ डेवलप होता. ఇందుకు సంబంధించిన నిధులు అప్పటి మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీషా హయాంలోనే మంజూరు అయినప్పటికీ పనులకు మాత్రం మోక్షం లభించలేదు. ఆ తర్వాత నూతన పాలకవర్గం ఏర్పాటైన తర్వాత చైర్మన్ జోగు ప్రేమేందర్ నేతృత్వంలో ఆ పనులకు అంకురార్పణ జరిగింది. అప్పటికే ఇరుకైన రోడ్ల కారణంగా జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో మళ్లీ డివైడర్లు నిర్మించడంతో ప్రధాన కూడళ్లు, వ్యాపార సముదాయాలు మరింత ఇరుకుగా తయారయ్యాయి. వీటి నిర్మాణాలు చేపట్టక ముందు దుకాణాలకు వచ్చే వినియోగదారులు రోడ్డుకు మధ్యలో వాహనాలు నిలిపేవారు. వీధి వ్యాపారులు సైతం తోపుడు బండ్లు పెట్టుకుని సాఫీగా వ్యాపారాలు చేసుకునేవారు. ఎప్పుడైతే డివైడర్ల నిర్మాణం పనులు మొదలయ్యాయో అప్పటి నుంచి ట్రాఫిక్ సమస్య మరింత పెరిగిపోయింది. పార్కింగ్ కు సరైన స్థలాలు లేక, వాహనాలు ఎక్కడ నిలపాలో తెలియక వాహనదారులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. అటు తోపుడు బండ్ల వ్యాపారులు సైతం డివైడర్ల పక్కనే వాటిని పెట్టుకుని కార్యకలాపాలు కొనసాగించడంతో ఆటోలు, 4 వీలర్ వాహనాలు వెళ్లేందుకు కూడా వీలు లేకుండా రోడ్ల పరిస్థితి తయారైంది. ఆదిలాబాద్ పట్టణాన్ని సుందరీకరణలో భాగంగా ఈ డివైడర్లు ఏవైతే కట్టినరో దానికి మేము స్వాగతిస్తున్నాం. కాకపోతే ఇరుకుగా ఉన్న రోడ్లలో పెద్ద పెద్ద డివైడర్లు కట్టడం ద్వారా ఇక్కడ చాలామంది ఇప్పుడు అంబేద్కర్ చౌక్ నుంచి గాంధీ చౌక్ వరకు ఉన్నటువంటి దుకాణాలకు ఈ మధ్యలో ఎక్కడ కూడా మళ్ళీ ఇంటర్నల్స్ ఏమి ఇవ్వలేదు. అట్లాగే ఏదైతే ఈ డివైడర్లు కట్టినరు ఏం ఉద్దేశము, ట్రాఫిక్ నియంత్రణ కోసమని కట్టిండ్రు. కానీ ఈ డివైడర్ల పక్క పోంటే మళ్ళీ బండ్లు పెట్టడము, మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ముందుగున్న షాపుల వాళ్ళకి పోయే వినియోగదారులు కూడా పోవట్లేదు. అసలు ఇక్కడ ఉన్న రన్నింగ్లో ఉన్నటువంటి షాపులు అసలు ఏం నడవట్లేదు. ఎందుకంటే ఈరోజు ఈ షాపుల యొక్క కిరాయిలు వెళ్ళే పరిస్థితి కూడా లేదు. మళ్ళీ ఈ డివైడర్ల యొక్క నిర్వహణలో మున్సిపల్ సిబ్బంది పూర్తిగా విఫలమైనరు. ఎందుకనంటే ఒకవైపు వీటి ఇంకా ఏమన్నా అంటే పని నడుస్తున్నది. పక్క జిల్లాలలో పని అయిపోయి కొన్ని సంవత్సరాలు జరుగుతున్నాయి. మళ్ళీ వాటికి నూతనంగా ఆధునీకరణ కూడా జరుగుతున్నది. కానీ ఆదిలాబాద్లో ఈ డివైడర్ల ద్వారా పెద్దగా అయినాయి. మేము వాణిజ్య వ్యాపార వర్తక సంఘం తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. డివైడర్లకు మేము వ్యతిరేకం కాదు, కానీ డివైడర్ యొక్క నిర్వహణ అన్నది కరెక్ట్ లేదన్నదే మా యొక్క ఇది. ఇదిలా ఉంటే ప్రస్తుతం డివైడర్ల నిర్మాణ పనులు కూడా నెమ్మదిగా సాగుతున్నాయి. టెండర్ ద్వారా పనులు చేజెక్కించుకున్న కాంట్రాక్టర్ పనుల్లో నాణ్యతా ప్రమాణాలకు మంగళం పాడడంతో అవి కాస్త ఎక్కడికక్కడ పగుళ్లు తేలుతున్నాయి. కొన్ని చోట్ల ప్రారంభానికి ముందే ధ్వంసమవుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేక చెత్త కుప్పలకు నిలయాలుగా మారుతున్నాయి. దుకాణ సముదాయాల వారు చెత్తను డివైడర్ల మధ్యలో పడేయడంతో డంపింగ్ యార్డులను తలపిస్తున్నాయి. మరోవైపు గాంధీ చౌక్ నుంచి అంబేద్కర్ చౌక్ మార్గంలో బేస్మెంట్ కూలిపోయి పాడిరాళ్లు ఓడిపోయి కనిపిస్తున్నాయి. పట్టణ అభివృద్ధి పేరిట డబ్బులు దండుకోవడానికే ఈ పనులు చేపడుతున్నారు తప్ప నిజంగా పాలకులకు, అధికారులకు చిత్తశుద్ధి లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అభివృద్ధి చేసే ఉద్దేశమే ఉంటే అనాలోచిత నిర్ణయాలు తీసుకోరని, ఇలా అడ్డదిడ్డమైన పనులు చేయబోరని అంటున్నారు. ఈ సుందరీకరణ అనే బదులు ఏదైతే డివైడర్స్, రోడ్లు చిన్నగా డివైడర్లు పెద్దగా, మరి అది చెత్తకుండి
వాడటానికి ఆ డివైడర్లు కడుతున్నారో 2 సంవత్సరాల నుండి గత పాలకులు మొదలుపెట్టిన కార్యక్రమంని ఈరోజు సొంత ఇటు తండ్రి ఎమ్మెల్యేగా ఇటు కొడుకు మున్సిపల్ చైర్మన్ గా అభివృద్ధి ఆలోచనతోటి సుందరీకరణ ఆలోచనతోటి కడుతున్నారా లేత మామ్య అనతందుకు? ఎందుకంటే కట్టేసినాం అయిపోయింది, బిల్లు వచ్చేసినాయి, ఆదిలాబాద్ ప్రజలు గోస ఆ డివైడర్లు కట్టిన స్థలం నుండి వెళ్తే ఒక నరకదారి నుండి పోయినట్టు అనిపిస్తుంది. మరి ఈ పాలకులకు ఏ మాత్రం సొయున్నా అవి కనబడవా అని ఇప్పటికైనా ప్రత్యేక దృష్టి సారించి సాధ్యమైనంత త్వరగా ఈ అభివృద్ధి పనులు పూర్తి చేయాలని, ధ్వంసమైన డివైడర్లను పునర్నిర్మించి వాటి మధ్యలో పూల మొక్కలు నాటి పట్టణ వాసులకు ఆహ్లాదం పంచాలని అభిప్రాయపడుతున్నారు. మరి ఆ దిశగా అధికారులు పాలకులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడతారో లేదో వేచి చూడాలి.